గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. సిరీస్ టైప్ 2 ఇది ఒక టైప్. పాయింట్స్ టు బి నోటెడ్. ఫస్ట్ మెథడ్ చేద్దాం. We understand, then we will develop the shortcut, then we will solve the problems. Points to be noted. మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్. ముందేమో అన్ని 1/, ఫార్మాట్ లో ఉంది, ఇక్కడేమో సమ్మేషన్ p ఫార్మాట్ లో ఉంది. సమ్మేషన్ p ఫార్మాట్ లో ఉంది. సేమ్ 1/1 into 3, 1/3 into 5, 1/5 into 7. ఇక్కడ కూడా రెండు టర్మ్స్ అన్నిట్లో నంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ సేమ్. నంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ న్యూమరేటర్ same. Number of numerical values in a numerator same. First method 1. ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం, దాని తర్వాత షార్ట్ కట్ అప్రోచ్ చూద్దాం. మెథడ్ 1 1 into 3 ఉంది. 1 into 3 కొన్ని చేంజెస్ చేస్తాను సార్, చాలా జాగ్రత్తగా చూడండి. కొన్ని చేంజెస్. ఫస్ట్ 1 into 3 రాస్తున్నాను, మళ్ళీ 1 into 3 రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానో మీకు సెకండ్ స్టెప్ తర్వాత క్లారిటీ అయిపోతుంది. 1, 3 తేడా ఎంత సార్? 2 వాల్యూలు 1 కంటే ముందుకెళ్ళండి. 1 into 3 తేడా ఎంత సార్? 2 వాల్యూలు తర్వాత వెళ్ళండి. నేను దీన్ని ఇలా రాయొచ్చా? ఒకసారి ఆలోచించండి. నేను దీన్ని 1 into 3ని ఇలా రాయొచ్చా? డెఫినెట్ గా రాయొచ్చు. ఎందుకంటే 1 into 3 నేను కామన్ తీసాను అనుకోండి, బ్రాకెట్ లో ఎంత ఉంది నాకు? -1 -5 బ్రాకెట్ లో యాడ్ అయిపోతే ఏమవుతుంది? -6 into -1/6 6 క్యాన్సల్ +1. అర్థమైంది కదా సార్? 1 into 3 కామన్ తీస్తే బ్రాకెట్ లో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -5 ఉంది. -1 -5 ఎంత అవుతుంది? -6 into -1/6 ఇది +1. ఎందుకు రాస్తున్నారు సార్ అని అంటే మీకు సెకండ్ స్టెప్ లో అర్థమవుతుంది. సెకండ్ స్టెప్ చూద్దాం. 3 into 5 అదే 3 into 5 ఇక్కడ రాస్తున్నాను, 3 into 5 ఇక్కడ రాస్తున్నాను. 3, 5 డిఫరెన్స్ ఎంత? 2 వాల్యూలు ముందుకెళ్ళండి, 2 వాల్యూలు తర్వాత రండి. -1/6 మళ్ళీ చూడండి. 3 into 5 కామన్ తీస్తే 1 -7 ఎందుకు రాస్తున్నానంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అన్ని ఇంటర్మీడియట్ వాల్యూలు మైనస్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. 31 into 33 అంటే ఫస్ట్ 31 into 33, మళ్ళీ 31 into 33, 2 ముందు 2 తర్వాత 1/-1/6 ఇది కామన్ తీసుకుంటే చూడండి. 29 -35 -6 -1/6 క్యాన్సిల్ చేస్తున్నాం. అన్ని ఇంటర్మీడియట్ వాల్యూలు, అన్ని మధ్య వాల్యూలు అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి, మొత్తం క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆన్సర్ ఎంత? -1/6 -1 into 1 into 3 -31 into 33 into 35. ఇది ట్రెడిషనల్ మెథడ్. దయచేసి ఇలా చెయ్యకూడదు, చాలా టైం వేస్ట్ అవుతుంది. రైట్? మెథడ్ 2 మెథడ్ 1 అర్థమైంది కదా? మనకు మెథడ్ 1 అవసరం లేదు, మనకు మెథడ్ 2 డైరెక్ట్ గా ఆన్సర్ రాసే పద్ధతి. 1 into 3
3 into 5, 5 into 7 and so on up to 31 into 33, 31 into 33, 1 into 3, 3 into 5, 5 into 7 and so on up to 31 into 33. Anil Nayar's approach. Anil Nayar's approach. ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చిన్న స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ చూస్తే గనక నేను ఒక స్టేట్మెంట్ రాశాను. ఇది చూడండి సార్, అన్ని 1/, ఫార్మాట్ లో ఉంటే n న్యూమరికల్ వాల్యూస్ అండ్ డినామినేటర్ కింద ఉంటే దాన్ని నేను ఎలా కండెన్స్ చేశాను, n-1 న్యూమరికల్ వాల్యూస్ గా కండెన్స్ చేశాను. n-1 న్యూమరికల్ వాల్యూస్ గా కండెన్స్ చేశాను. n-1 న్యూమరికల్ వాల్యూస్ గా కండెన్స్ చేశాను. కాన్సెప్ట్ ఏంటంటే, n న్యూమరికల్ వాల్యూస్, n న్యూమరికల్ వాల్యూస్ న్యూమరేటర్ లో ఉంటే n-1 చేయకండి, n+1 న్యూమరికల్ వాల్యూస్ చేయండి. న్యూమరేటర్ లో ఉంటే n+1, డినామినేటర్ లో ఉంటే n-1. n న్యూమరికల్ వాల్యూస్ ఇన్ న్యూమరేటర్, ఇట్ ఈస్ n+1 న్యూమరికల్ వాల్యూస్, n+1 న్యూమరికల్ వాల్యూస్. చాలా ఈజీ ఆన్సర్. ప్రతి దాంట్లో 2 న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి, నాకు 3 కావాలి. ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈజ్ రాయండి, లాస్ట్ 2 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 2 ముందుకెళ్తాయి. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 32, 2 తర్వాత వస్తుంది. 1/, లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ డిఫరెన్స్ ఎంత, 2 న్యూమరికల్ వాల్యూస్ ని ఇప్పుడు ఎన్ని చేస్తున్నాను, 3. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్. ఎందుకు సార్ మైనస్ వచ్చింది? ఇవన్నీ పాజిటివ్ వాల్యూలు. పాజిటివ్ వాల్యూలను యాడ్ చేస్తే నాకు నెగటివ్ వస్తుంది, కాబట్టి బయట నెగటివ్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 న్యూమరికల్ వాల్యూలు ఉంటే దాన్ని 3 న్యూమరికల్ వాల్యూగా మార్చుకోవాలి. సో ఫస్ట్ 2 న్యూమరికల్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి, లాస్ట్ 2 న్యూమరికల్ వాల్యూలు యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. 1, 3 మధ్యలో తేడా ఎంత, 1, 3 మధ్యలో తేడా ఎంత, 2 వాల్యూలు ముందుకెళ్ళండి. 31, 33 తేడా ఎంత, 2 తర్వాత వెళ్ళండి. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ ఎంత, లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ 1 and 3. మీరు ఇలా కూడా చూడొచ్చు, 2 into 3. దీన్ని మనము ఇలా రాద్దాము సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఏం చేస్తానంటే 2 వరుస సంఖ్యల తేడా ఇంటూ n-n+1. 3, 1 తేడా ఎంత, 2 ఇంటూ ఎన్ని నంబర్లు వేస్తున్నాను, 3 నంబర్లు. దానికి ఇది కూడా సేమ్ అలానే సార్, సేమ్ అలానే, ఏం తేడా లేదు. ఇక్కడ చూడండి సార్, 4 వచ్చింది. 2 వరుస నంబర్ల తేడా ఎంత, 2. 3 నంబర్లు కాస్త ఎన్ని నంబర్లు అయిపోతున్నాయి, 2. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడేమో 2 వరుస సంఖ్యల తేడా ఇంటూ n-1, ఇక్కడేమో 2 వరుస సంఖ్యల తేడా ఇంటూ n+1, రైట్? సో 2 వరుస నంబర్ల 2 ఇంటూ 2 నంబర్లు ఇంటూ n+1, 3 అయింది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇది చూడండి సార్. ఎగ్జాంపుల్స్ మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ క్లాస్ లో చేస్తే మనకంత క్లారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్ వస్తుంది. 1 into 4, 4 into 7, 7 into 10, 31 into 34, 31 into 34. 2 నంబర్లు ఉన్నాయి. ఫస్ట్ ఆ నంబర్లను మళ్ళీ అదే రాసుకోండి. 1 into 4, 31 into 34. తేడా ఎంత ఈ రెండిటికి, 3.
3 1 కంటే ముందు అంటే -2, 3 34 కంటే ముందు 37, 1/2 వరుస సంఖ్యల తేడా ఎంత 3, 2 నంబర్లు ఇక్కడ 3 నంబర్లు అవుతున్నాయి, మైనస్ 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 మైనస్. ఈ 3 ఏంటి 2 వరుస సంఖ్యల మధ్యలో తేడా, ఈ 3 ఏంటి 2 నంబర్లు కాస్త 3 నంబర్లు అవుతున్నాయి, 2 నంబర్లు కాస్త 3 నంబర్లు అవుతున్నాయి. 2 × 5 × 8, 5 × 8 × 11, 32 × 35 × 38, 2 × 5 × 8, 5 × 8 × 11, 32 × 35 × 38. ఫస్ట్ 3 నంబర్లు యాజ్ ఇట్ ఈజ్ రాయండి, లాస్ట్ 3 నంబర్లు యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 2 5 తేడా ఎంత 3, 3 2 కంటే తక్కువ అంటే -1, 3 2కు ఇటువైపు వెళ్తుంది, 2కు 3 ఇటువైపు -1. ఇది 3 35కి రైట్ సైడ్ 41. 1/2 వరుస సంఖ్యల తేడా ఎంత 3, 3 నంబర్లు ఏమవుతున్నాయి 4, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. ఈ ఎగ్జాంపుల్ కూడా ఇలానే చేస్తాం. 3 నంబర్లు ఉన్నాయి అంటే ఫస్ట్ 2 వేసుకున్నాను, లాస్ట్ 2 వేసుకున్నాను, 33 × 35, 1/2 వరుస సంఖ్యల తేడా 1 3 ఆర్ 3 5, 2 3 నంబర్లు కాస్త ఎన్ని నంబర్లు అవుతున్నాయి 4. సేమ్ అదే ఆ లాజిక్ సేమే, చెప్పే విధానమే కొంచెం మార్చాను కోరిలేట్ చేయడానికి. ఇక్కడ కూడా చూడు 2 నంబర్లు, ఫస్ట్ నంబరు లాస్ట్ నంబరు, 1/2 వరుస నంబర్ల మధ్యల తేడా 2 నంబర్లు కాస్త 1 నంబర్ అవుతుంది, 2 నంబర్లు కాస్త 1 నంబర్ అవుతుంది. మనము ఎన్ని ఎగ్జాంపుల్స్ వేసుకుంటే మనము ఇంకా క్లారిటీ వస్తుంది మనకు.